నమస్తే. వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, విజయ్ దేవరకొండది కొత్త మూవీ 'ఖుషి' సినిమాలో హీరోయిన్ సమంత. అవును. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్‌షిప్ ఉంది. వాళ్ళు వీడియో కాల్ చేసుకున్న విజువల్స్ బయటకొచ్చాయి. అవును. దీన్ని ఎలా చూడొచ్చంటారు సార్? వాళ్ళిద్దరి మధ్యలో కొత్తగా ఈ సినిమా వల్ల రిలేషన్ ఏదన్నా బాండ్ అయ్యి వాళ్ళు రేపొద్దున ఏదన్నా రిలేషన్‌షిప్‌లోకెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ మంచి రిలేషన్ ఉందండి. ఈ రిలేషన్ ఇప్పుడుది కాదు. 'మహానటి' సినిమా దగ్గర నుంచి వాళ్ళిద్దరూ కాంబో యాక్ట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య సదవగాహన ఉంది. విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తుండగా విజయ్ దేవరకొండ చాలా కూల్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్ అని కాంప్లిమెంట్లు ఇచ్చింది. తర్వాత ఏంటంటే 80% షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండతో యాక్ట్ చేయడానికి కొత్త ఉత్సాహం ఇదంతా వచ్చింది. చాలా బాగుంది. ఆ సినిమాలో పాత్ర బాగుంది. ఆయన తాలూకు కేరింగ్, ఒక హీరోయిన్ పట్ల ఆయన ఎట్లాంటి కేర్ తీసుకుంటాడో మాత్రం విజయ్ దేవరకొండను చూసి నేర్చుకోవచ్చు అని చెప్పింది. ఇవన్నీ బాగానే ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో చేసినప్పుడు అక్కడ విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి ఒక కొత్త రకం మోడర్న్ డ్రెస్సులో ఓ బనీన్తో ఆవిడతో రొమాన్స్ చేయడం, ఆవిడ ఒదిగిపోవడం, ఇవన్నీ కూడా అసలు ఒక సరికొత్త. ఇంతవరకు ఏ హీరో ఏ హీరోయిన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత ఓపెన్ అప్ అవ్వలేదు. చాలా బాగా వాళ్ళు కెమిస్ట్రీ మాత్రం పండించుకున్నారన్నమాట. ఒకరంటే ఒకరు ఇష్టం లేకపోతే అంత కెమిస్ట్రీ పండించుకోరు. డెఫినెట్గా ఆయన మీద ఉన్నటువంటి సంపూర్ణమైన యాక్సెప్టెన్సు అందులో కనిపిస్తుందన్నమాట. అయితే అన్నీ ఒక ఎత్తు, రాత్రి ఓ 2:30 గంటల టైంలో అది వీడియో కాల్ చేయడం మాత్రం నాకైతే మర్చిపోయింది. అంటే అంటే విజయ్ దేవరకొండ చేసినట్టు అనిపించింది. చేసి ఇది 2:30 అయింది, నీకు జోకు చెప్పారని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడన్నమాట. దానికి బాగా స్పందించింది. జనరల్గా మిగతా లేడీస్ ఏం చేస్తారంటే వాట్ ఇస్ దిస్ టైం, ప్లీజ్ షటప్ అనేదో చెప్పుండేది. అలా కాకుండా తను కూడా ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆ ఫోన్ని రిసీవ్ చేసుకోవడం, ఆయన మాట్లాడే మాటలకి ఆ జోకులకి తను రెస్పాండ్ అవ్వడం, తర్వాత ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి ఆ కోరికని వ్యక్తం చేయడం, ఆయనేమో పాట పాడడం. అప్పుడు ఎంత పరిచయం లేకపోతే పాట పాడడం జరగదు కదా, దానికి ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం, మొత్తానికి ఓవరాల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరింత బలపరిచే విధంగా మాత్రం రాత్రి వీడియో ఉంది. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, అంతవరకు చెప్పగలం. తర్వాత తర్వాత విజయ్ దేవరకొండ అంటే అడ్మిరేషన్ ఉంది. ఒక పొగడ్త అంటే విజయ్ దేవరకొండ లాంటి మగాడు ఎవరు లేరు. ఆడవాళ్ళని చూసుకోవడంలో ఆయనే నెంబర్ 1, కేరింగ్లో ఆయనే నెంబర్ 1, జోకులు వేయడం, కూల్గా ఉంటే వెరీ కూల్ పర్సన్ అని. మొత్తానికి ఏంటంటే ఆయన ఆకాశానికి ఎత్తి పడేస్తుంది కనుక ఈ సినిమా కానీ సూపర్ హిట్ అయినట్టయితే ఇంకా వాళ్ళిద్దరూ ఒకటవుతారని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. పోనీ లేదు, ఇదంతా సినిమాని హిట్ చేయడం కోసం ఇట్లాంటి డ్రామా ఆడుతున్నారా అంటే అది కూడా కావచ్చు. 'ఖుషి' సినిమా హిట్ అవ్వడానికి ఈ ఇద్దరు ఒకటైపోయారు, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరి మధ్య సమంత ఎవరితో కూడా ఇంత కెమిస్ట్రీ యాక్ట్ చేయలేదు అనేటువంటి పబ్లిసిటీ కోసం ఉన్నారంటే అది కూడా అనుకోవచ్చు అన్నమాట. బట్ ఎనీవే విజయ్ దేవరకొండ, సమంత బోత్ దే ఆర్ డిఫరెంట్ వన్, డిఫరెంట్ కప్పులు మాట. అది యూత్కి బాగా పట్టే కవులు. తర్వాత ఏంటంటే సమంత తాలూకు విశ్వరూపం చూపించే సినిమా అవుతుంది. ఇది మన సినిమా 'ఖుషి'. వీళ్ళిద్దరూ అర్ధరాత్రి పూట వీడియో కాల్‌ని అది పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు కదా సార్. అవును. దాన్ని ఎలా చూడొచ్చంటారు? అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే. ఇప్పుడు అది చూసి అది చూడబట్టే కదా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. వీడియో చూడకపోతే ఏం చెప్పుకుంటాము? మాట్లాడుకోవచ్చు, బనీన్ ఇప్పేసో లేకపోతే డ్రైవర్ ఇప్పేసో మొత్తం డ్యాన్సులు చేయొచ్చు. కానీ ఇది అలా కాదు కదా. 2-4 గంటలకి నేను ఫోన్ చేయడం, ఆవిడేమో ఈ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఫోన్ తీసుకోవడం, హ్యాపీగా నవ్వుకోవడం, అసలు నిద్ర అన్నది ఏమీ లేకుండా అంతవరకు నిద్ర లేకుండా వెయిట్ చేస్తున్న ఫీలింగ్ అది చాలా బాగుంది. అది అంటే న్యాచురల్గా ఉంది.
వీళ్ళ తాలూకు నటనైనప్పుడు కూడా న్యాచురల్ ఉంది. నటనైతే ఇక తిరుగులేదు. అది అంటే న్యాచురల్గా పలికించినట్టయితే ఇక తిరుగులేదు మాట. ఏం తప్పే ఉంది. విజయ్ దేవరకొండ ఇద్దరు మంచి అందంగా ఉంటారు, మంచి కెమిస్ట్రీ ఉంది, ఇద్దరికి మంచి భావుకత ఉంది, కలిస్తే తప్పే ఉంది. నథింగ్ రాంగ్. రేపు పొద్దు కలిసినా కలవచ్చు. ఇఫ్ ఐ ఆమ్ రైట్. అది ఇది ఒకవేళ సినీ ప్రమోషన్స్‌గా చూసుకుంటే సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా బాగుంటుందండి. ఇద్దరికి ఇష్టమైనట్టు ఇంకేముంది, ఆ పాటలు చూసి వచ్చేయవచ్చు. అంతే కదా. ఇప్పుడు అక్కడ మీకు 'ఖుషి' సినిమా ప్రీవియస్ సినిమా కూడా మిగతా హీరోయిన్లు ఎవరు యాక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశాడు. ఆ ముఖ్యంగా ఫోటోను పవన్ కళ్యాణ్ ఏంటి పెద్ద ఏదో చెమ కుట్టినట్టుగా పెదవులు, నువ్వు, నీ ముక్కు అని చెప్పేసి అంటే ఒక సైకలాజికల్గా డెవలప్మెంట్ మాట. ఆవిడ అక్కడి నుండి మందు కొట్టేసి ఆ పోస్టర్ చింపేయడం, ఏమైనా తిట్టడం, తీరా చూసేసరికేమో ఈ అడిగాన్ని తిట్టడం చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. అందువల్ల ఇద్దరికి కూడా ఒక క్షణం పడదు. ఒక క్షణం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదే కదా ప్రేమ. ఇద్దరు కలిసి ఉంటే ఒక క్షణం పడదు. పోనీ ఇద్దరు విడిపోతే ఒక క్షణం ఉండలేరు. అందుకే కదా వాళ్ళు 18 మందో 20 మందో పిల్లలు పుట్టారన్నమాట. అంటే వాళ్ళు అంత అన్యోన్యంగా ఉన్నారని చెప్పడం కోసం అంతమంది పిల్లల్ని పుట్టించారన్నమాట ఆయన. అది అందువలన ఆ చిలిపితనంలో ఎప్పుడు ఒక ఆకర్షణ ఉంటుందండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారంటే అది ప్రేయసీ ప్రియులు కూడా అన్యోన్యంగా ఉన్నారంటే ఒక ఆకర్షణ. చూసే వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది అది. ఇప్పుడు 'ఖుషి' సినిమా రిలీజ్ అయ్యాక లేదంటే సక్సెస్ అయ్యాక ఇలాంటి వీడియో కాల్స్ లేకపోతే ఇలాంటి స్టేజ్ షోలు ఇంకా ఎక్కువ ఉంటాయి అంటే చూడొచ్చంటారా? సమంత, దేవరకొండ తర్వాత మిగతా సినిమాలకి ఏదైనా అది అంటే ప్రీ ఈవెంట్ అంటే మాత్రం లేడీసో జెంట్సో మొత్తం సంథింగ్ వెరైటీగా వచ్చి స్టేజ్ మీద ఏమో ఆశ్చర్యపరిచేటువంటి ప్రదర్శనలు ఉంటాయి. ఇంతవరకు ఏంటంటే మన సుమ్మగారి తాలూకు జిగ్జాగ్సే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా హీరోయిన్లు ప్రధాన పాత్ర వహించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు టాలెంట్ చూపిస్తున్నారు. టాలెంట్ చూపించి ఆ పేరేదో బయట వాళ్ళు కొట్టేదేమిటి, మనమే కొట్టేద్దాం అనుకుంటున్నారు. అలాగే కొట్టేశారు కదా ఇద్దరును. సమంతను, విజయ్ దేవరకొండ బ్రహ్మాండంగా చేశారు డ్యాన్స్. వీళ్ళిద్దరూ అర్ధరాత్రి పూట వీడియో కాల్‌ని అది పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు కదా సార్. అవును. దాన్ని ఎలా చూడొచ్చంటారు? అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే. హ్మ్. ఇప్పుడు అది చూసి అది చూడబట్టే కదా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. వీడియో చూడకపోతే ఏం చెప్పుకుంటాము. మాట్లాడుకోవచ్చు, బనీన్ ఇప్పేసో లేకపోతే డ్రైవర్ ఇప్పేసో మొత్తం డ్యాన్సులు చేయొచ్చు. కానీ ఇది అలా కాదు కదా. 2-4 గంటలకి నేను ఫోన్ చేయడం, ఆవిడేమో ఈ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఫోన్ తీసుకోవడం, హ్యాపీగా నవ్వుకోవడం, అసలు నిద్ర అన్నది ఏమీ లేకుండా అంతవరకు నిద్ర లేకుండా వెయిట్ చేస్తున్న ఫీలింగ్ అది చాలా బాగుంది. అది అంటే న్యాచురల్గా ఉంది. వీళ్ళ తాలూకు నటనైనప్పుడు కూడా న్యాచురల్ ఉంది. నటనైతే ఇక తిరుగులేదు. అది అంటే న్యాచురల్గా పలికించినట్టయితే ఇక తిరుగులేదు మాట. ఏం తప్పే ఉంది. విజయ్ దేవరకొండ ఇద్దరు మంచి అందంగా ఉంటారు, మంచి కెమిస్ట్రీ ఉంది, ఇద్దరికి మంచి భావుకత ఉంది, కలిస్తే తప్పే ఉంది. నథింగ్ రాంగ్. రేపు పొద్దు కలిసినా కలవచ్చు. ఇఫ్ ఐ ఆమ్ రైట్. అది. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.